చిన్న పాపని చూపిస్తారు. తను ఒక టీవీ షాప్ ముందు టీవీలో వస్తున్న సాంగ్స్ కి డాన్స్ వేస్తుంటుంది. తన పేరు యసుంగ్ అండ్ తన తండ్రి కూడా పక్కనే డాన్స్ వేస్తుంటాడు. తన పేరు లీ. లీకి ఒక డిజార్డర్ ఉంటుంది. అంటే చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. ఆ షాప్ లో ఒక బ్యాగ్ ఉంటుంది. అది కొనమని లీని అడుగుతుంది. ఇప్పుడు నాతో డబ్బులు లేదు, శాలరీ రాగానే కొందాం అంటాడు. అంతలోనే ఇంకొకరు వచ్చి ఆ బ్యాగ్ ని కొంటుంటారు. అది చూసి లీ ఆ షాప్ లోకి వెళ్లి, నేను ఈ బ్యాగ్ ని కొనాలని ఉన్నా, నాకు శాలరీ రాగానే కొనుక్కుంటా, మీరు తీసుకోకండి అని చిన్న పిల్లల్లా లాక్కుంటాడు. అది ఆ కస్టమర్ కి నచ్చక కోపంతో లీని కొడతాడు. దాంతో లీ తన కూతురుతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తన కూతురు నాన్నకి లంచ్ బాక్స్ ఇచ్చి టైం కి తినాలి అని చెప్పి బాయ్ చెప్తుంది. తను బాయ్ చెప్పి వస్తాడు. ఇద్దరు 3 వరకు కౌంట్ చేసి ఒకరి వైపు ఒకరు చూసి కామెడీగా డాన్స్ వేస్తారు. నెక్స్ట్ సీన్ లో లీకి శాలరీ వస్తుంది. లీ ఒక మాల్ లో పార్కింగ్ స్పేస్ లో వర్క్ చేస్తుంటాడు. బ్యాగ్ కొన్న పాప వచ్చి లీకి చెప్తుంది, ఇలాంటి బ్యాగ్ ఇంకొక షాప్ లో కూడా ఉంది, నాతో రండి నీకు చూపిస్తా అని అంటుంది. సరే అని తన వెనకే వెళ్తాడు.